ఇప్పుడు మనం చూడబోయేది పురాణ వెంకటగిరి పట్టణ రాజులు గారు స్నానం చేసే బావి చూస్తున్నాము. చూడండి ప్రజలారా. ఇప్పుడు మెట్లు దిగుతున్నాము. అప్పుడు ఏనుగుల మీద వచ్చి స్నానం చేసేదంట ఇక్కడ మన యువరాజా గారు. చూపిస్తాను, అది మీకు చూపిస్తాను రండి. ఇదండి, ఇక్కడ పెద్ద బావి, అంటే కోనేరు. అప్పుడు జలకాలు ఆడేది ఇక్కడ అన్నమాట. అంటే రాణిగారికి వేరేది, రాజుగారు వచ్చి ఇక్కడ స్నానం చేసేది అన్నమాట. అప్పుడు ఏనుగుల మీద వచ్చి ఇక్కడ స్నానం చేసేది. ఇది ఎట్టుందంటే ఇప్పుడు మర్చిపోయారు జనాభా. చూస్తుంటే లొకేషన్ సూపర్గా ఉంది, దీన్ని పట్టించుకోవట్లే ఎవరు. ఒకసారి చూపించు కెమెరామెన్. ఇక్కడ మన రాజా గారు స్నానం చేసే పొలం ఏదండి. అప్పుడు సుందరంగా ఉండేది, ఇప్పుడు పాడుపడిపోయింది. అద్భుతంగా ఉంది. అక్కడ దేవుళ్ళు కూడా ఉన్నారు, కానీ కనుమరుగైపోయింది. ముందుకు వస్తే అద్భుతం అండి. కట్టడం పాత రోజులు అంటారు కదా, సూపర్గా ఉందండి. ఒక్కసారి కానీ చూస్తే ఇది పట్టించుకోలేదు, కానీ కట్టడాలు ఈ చెట్లు ముగిసిపోయిన దానివల్ల పెద్దగా అనిపించట్లేదు, కానీ సూపర్గా ఉంది. అక్కడ వచ్చి ఏనుగులు నిలబెట్టేది. అట్లా వచ్చి రాజాగారు ఇక్కడి నుంచి దిగి స్నానం చేసుకొని మళ్ళీ ఇట్లా వెళ్ళి దేవుడికి పూజ. అక్కడ గుళ్ళు కూడా ఉన్నాయండి, కానీ కనిపించట్లే, మనకు అంతా శిథిలం అయిపోయింది. కాబట్టి సూపర్ సుందరంగా కట్టున్నాడు, కానీ ఇప్పుడు లేదు కాబట్టి. కానీ పాత జ్ఞాపకంగా మనకు గుర్తుగా ఉంది వెంకటగిరికి. చాలండి, థ్యాంక్స్.